హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలు చీజ్ బన్ చేసుకుందామండి. మనం ఈ బండతోటి చూసారా, ఈ బండతో ఎన్ని రకాల ఐటెంలు చేస్తున్నామో. మాధు వాళ్ళు చక్కగా సాయి ఇప్పుడు నేను ఈరోజు మీకు ఆలు చీజ్ బన్ చూపిస్తాను ఎలా చేస్తున్నాను ఏంటనేది. ఇందులోకి స్టఫింగ్ కోసం ఆలు స్టఫింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఆ ప్రాసెస్ చెప్తాను. చక్కగా పిల్లలకి స్నాక్స్లోకి అది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఆలు స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చేసి చూసేద్దాం. ఇదిగోండి, మనకి ఆలు ఉడికిపోయింది, బంగాళదుంపలు. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఇదిగోండి, మనం ఆలు చల్లారిన తర్వాత ఇలాగా ఒలిచేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలుని ఒలుచుకున్నాం కదండి బంగాళదుంపల్ని. ఇప్పుడు ఇదిగోండి ఇలా స్మాషర్ తోటి చక్కగా ఇలా నలుపుకుందాం స్టఫింగ్లో. ఇంతే, ఇదిగోండి ఇలా చేసుకొని అందులో ఒక కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కలిమాకు అలా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా నేను చాట్ మసాలా వేస్తున్నానండి. ఇందులోకి మీరు చికెన్ మసాలా పౌడర్నే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలపాలి. ఇదిగోండి తగినంత సాల్ట్. ఇంతకీ నేను వేసింది పావు బాజీ మసాలా అండి, చాట్ మసాలా కాదు, మిస్టేక్ అక్కడ. కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇదిగోండి మనకి ఆలు స్టఫింగ్ రెడీ. ఇప్పుడు మనం చీజ్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు చీజ్ని తురుముకుందాం. ఇదిగోండి మనం ఇలా తురిమేసుకుందాం. ఇదిగోండి మనం చీజ్ని ఇలా తురిమేసుకోవాలి. ఇప్పుడు బండను తీసుకొని ఇలాగా చాక్ తోటి ఇలా మధ్యలోకి కట్ చేసుకుందాం సగానికి. ఇవన్నీ చూసారా, ఇలా కట్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆలు స్టఫింగ్ని ఇందులో పెట్టేద్దాం. కొంచెం చీజ్, మీకు ఇష్టమైనంత చీజ్ వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళదే. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టుకొని చక్కగా ఇంతే. ఇప్పుడు మనం చక్కగా పెనం మీద ఇలా పెట్టి కాల్చుకుందాం. మీరు బటర్ ఉంటే బటర్ వేసుకోండి, బటర్ లేదు నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. లైట్గా అలా ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం. చూసారా, మంచి వెరైటీ ఐటెం. ఇలా మీరు ఇలా చీజ్ వేసారా, మీకు ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ స్టఫింగ్ ఉండాలి అనుకుంటే పైన కూడా మళ్ళీ ఇలా ఆలు పెట్టుకోండి. ఎక్కువ స్టఫింగ్ కావాలి అనుకుంటే. ఇప్పుడు తక్కువ ఉందని చెప్పేసి నేను తక్కువగా పెడుతున్నాను అనమాట. అంతే, ఇలాగా పెట్టేసి మనం కాల్చేసుకుందాం. ఇదిగోండి స్లో మంట మీద చక్కగా జాయిగా కాల్చుకోండి. చీజ్ అది చక్కగా మెల్ట్ అవ్వాలి కదా మనకి, కాబట్టి అటు ఇటు చక్కగా లైట్గా ఆయిల్ వేసుకుంటూ ఇలా ఏదో పామేమని అటు పామి ఇలాగ ఆయిల్ని, లేదంటే బటరు చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చండి స్లోగా అటు అలాగా. ఇదిగోండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. 6 బనాలు ఉన్నాయి, 6కి సరిపడేట్టు పెట్టాను. వీటిలో కొంచెం ఎక్కువ స్టఫింగ్ వచ్చింది, లాస్ట్ దాంట్లో కొంచెం తక్కువ వచ్చింది. పర్లేదులేండి, ఏం కాదు. మంచిగా ఇలా స్నాక్స్ తింటే భలే అనిపిస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి మనకి ఆలు చీజ్ బన్ రెడీ అయిపోయింది. ఇంకొక 2 ఉన్నాయి కదా, వాటిని కూడా చక్కగా మనం కాల్చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోండి. చూసారా, ఇప్పుడు ఎలా చీజ్ మెల్ట్ అయిందో మీకు చూపిస్తాను. ఇదే అదిగో అక్కడ. ఇంతేనా? లోపల కలిసిపోయిందంటవా? అంతేనా? మెల్ట్ అయ్యింది బంతి పైనది. ఇదిగో ఇలా మరీ పుల్ల అవ్వట్లేదు కానీ మంది సాగట్లేదేంటి? ఎందుకు సాగుతుందమ్మా, టేస్ట్ అంతే. అంతే, అన్నిట్లోనే అలాగే ఉందండి. నేను ఏదో పిజ్జాలో సాగినట్టు సాగిపోతుందేమో అనుకున్నాను, కానీ టేస్ట్ చెప్తాను ఇప్పుడైతే ఎలా ఉందన్నది. ఇప్పుడు ఇక 2 రూపీస్ సాస్ ఇలాగా వేసుకొని ఆలు స్టఫింగ్ తెలుస్తుంది, చీజ్ ఏం తెలియదు. నాకు తక్కువ పెట్టవు అయితే. ఎక్కడ
అంత చీజ్ పెట్టాము ఇంకా పెట్టాలా నువ్వు సాస్ వేసుకోకుండా ట్రై చేయమ్మా, ఏ చీజ్ తెలుస్తుంది. నేనే ఎక్స్పెక్ట్ చేశానంటే పిజ్జాలో లాగా చీజ్ చాలిపోతేమో అనుకున్నాను లేకపోగానే, కానీ అంతలా రాలేదు. మనం వేసిన చీజ్ సరిపోతుంది అనమాట. ఎంత వేస్తే అప్పుడు ఇలా సాగుతుంది అనుకుంటా. అవి మొజరెలా చీజ్ అవి ఉంటాయి, అది వేరే అవి బాగా చీజ్ పుల్ బాగా ఉంటుంది. జస్ట్ టేస్ట్ ఎలా ఉంది ఆలివ్ స్టఫింగ్ అది బాగుంది. స్నాక్స్ లో సూపర్ అదిపోయింది. అంటే నేను చీజ్ కోసం చెప్తున్నాను, చీజ్ సాగిపోతుందేమో అనుకున్నా కానీ తెలుస్తుంది అన్ని టేస్ట్ సూపర్.